అందరికీ తెలుసు ఫిబ్రవరి 8వ తారీఖున దళితుల సమావేశం అన్నది తలపెట్టడం జరిగింది. దానికి వేలాదిగా లక్షలాదిగా జనం రమ్మని మరొకసారి చూపిస్తున్నాను. ఎందువల్లంటే మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా నిరాదరణకి గురి అయిన వర్గం ఏదన్నా ఉందంటే ఆ వర్గం ఖచ్చితంగా జరుగుతుంది. అన్ని వర్గాల కన్నా నిరాదరణకి విసుగులకి గురైన వర్గం దళిత వర్గం. ఇది ఘంటాపదంగా చెప్పగలను. ఘంటాపదంగా చెప్పకుండానే ఎవరు ఏమి సాధికార యాత్రలు చేసినా కానీ అంకెల గాంధీలు చూపించి మోసం చేయాలని ప్రయత్నిస్తారు తప్పితే దళితుల యొక్క ఆత్మగౌరవం గురించి ఎవరు మాట్లాడతారు. ముఖ్యంగా మాకు ఆత్మగౌరవం కావాలి. రేపు ఆ సభ మా ఆత్మగౌరవాన్ని ప్రస్ఫుటిస్తుంది. ఆ సభలో మేము ఏం మాట్లాడాలి, ఆ సభలో మేము ఏం నిర్ణయం తీసుకోవాలి, ఆ సభని ఏ రకంగా మేము ఫోకస్ చేయాలి, దళిత వర్గాలన్నిటికీ మేము ఏమి దిక్సూచి చేయాలన్నది రేపు అంటే 12వ తారీఖు రేపు ఏదైతే మేము బహిరంగ సభ నిర్వహించదలుచుకున్నామో అక్కడ ఈ దళిత నాయకుల రాష్ట్ర నాయకుల సమావేశం ఏర్పాటు చేసాం 3 గంటలకి. రాష్ట్రంలో ఉన్న దళిత నాయకులందరినీ కూడా అందరికీ నేను పిలిచాను. కబుర్లు అందరూ ఉంటే అందరూ కూడా తెలుసుకుని తప్పకుండా రండి. మన జాతికి దిశానిర్దేశం చేద్దాం. ఎందువల్లంటే ఈ రోజున నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది తెలుపుతారు. మా జగనన్న అంటూ యువతంతా కేరింతలు కొడుతూ జగన్ కి బాసటగా అండగా నిలిచి ప్రతి ఒక్కరు జగన్ లాగే ప్రార్థించారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు కుమ్మరించారు జగన్ పార్టీ. ఒక రాష్ట్రంలో చెల్లని నాణ్యం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుంది? ఈ రాష్ట్రంలో నాయకులు లేరా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులే లేరా? ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించింది కాదా? నేను రాజన్న బిడ్డని, నేను హైదరాబాద్ లో పుట్టాను, హైదరాబాద్ లో చదువుకున్నాను, హైదరాబాద్ లో గుంపమలాడాను, హైదరాబాద్ ఆడపడిచిని, హైదరాబాద్ లోనే రాజ్యాన్ని స్థాపిస్తాను అని క్లియర్ గా చెప్పినటువంటి షర్మిల గారు హైదరాబాద్ లో ఎన్నికలు వచ్చినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిని కాంగ్రెస్ కి బేషరతుగా సపోర్ట్ చేశారు. సంతోషం. కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు కూడా షర్మిల గారిని ఆమోదించలేదు. తర్వాత
ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింది. మా నిర్ణయానికి, మా అభిష్టానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర విభజన జరిగింది అని చెప్పి ఆంధ్రాలో ఉన్న పార్టీలు, ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టినా కానీ రాష్ట్రాన్ని విభజించి మీరు తెలంగాణకి పెద్ద పెట్టేశారు. ఈ రోజున మీరు ప్రత్యేక హోదా ఇస్తామన్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు కడతానన్నా, అది ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతామన్నా, విశాఖ రైల్వే జోన్ ఇస్తానన్నా, విభజన హామీలు ఇస్తానన్నా, పోలవరం కడతానన్నా, ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తారు. కానీ వైఎస్ షర్మిలాని తెలంగాణ బిడ్డ అన్న ఆమెని తీసుకొచ్చి ఆంధ్రాలో నాయకత్వం వహిస్తే, ఆంధ్రాలో నాయకత్వ బాధ్యతలు ఆమెకు చేపడితే ఇవన్నీ కూడా బూడిదలో పోసి పన్నీరు అయిపోతాయి తప్పితే ప్రజలు మీ యొక్క నిజాయితీని గుర్తించారు. తెలంగాణలో లీడర్షిప్ చేసి తెలంగాణయే కావాలనుకున్న ఆమెను తీసుకొచ్చి మరి పెడితే ఆంధ్ర వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదు. తెలంగాణ లీడర్స్కే మీరు నాయకత్వం ఇస్తారా అని చెప్పి కాంగ్రెస్ ని ఖచ్చితంగా ప్రశ్నించే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తాను. పీజీ కోర్సులకు కానీ ఈ స్కాలర్షిప్స్ అనేది అందకుండా ఉండే పరిస్థితి. ఎవరికీ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అన్ని వర్గాలకి కూడా తీసుకురాల్సింటారు. ఇంకా మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో సమావేశం జరిగితే ఖర్గే గారు ఆశ్చర్యపోయారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ తీసేయడం ఏంటి? ఈ దుస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ లో? ఈజ్ ఇట్ రైట్? ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎస్సీలు ఎస్టీలకి రిజర్వేషన్ తగ్గించేసారు, తీసేశారంటే ఏమనుకో? 150 సీట్లున్న ఒక మెడికల్ కాలేజీలో ఎస్సీలకి 22 సీట్లు వస్తాయి. అటువంటిది 65 సీట్లకు పరిమితం చేసి 65లో 6 సీట్లు వచ్చేటట్టు ఆయన 6 సీట్లు ఇస్తున్నాడు 21 సీట్లు. ఎంత అన్యాయం! వేలాది ఎకరాలు ఈ రోజున అంబానీకి ఈ రాష్ట్రాల్లో ఉన్న భూములన్నీ ఇచ్చేస్తున్నారు. నీ సొంత మనుషులకి కంపెనీలు పెట్టిన ప్రతి వారికి కూడా లక్షలాది ఎకరాల భూములు దారాదత్తం చేస్తావు. ఎవరో సబ్బని నువ్వు దారాదత్తం చేస్తావు. ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒక పేదవాడికి భూమిని కొనేవలేవా? అంటే ఇందిరా ఆవాస్ యోజనలో ఇంటికి దాంట్లో ఆ పథకం కింద శాంక్షన్ అయిన ఇళ్లలో 60% దళితులకు ఇవ్వాలంటే ఇందిరమ్మ అన్నది తీసుకొచ్చి ఆ ఇందిరమ్మ ఇళ్లలో శాంక్షనేషన్ పద్ధతి మీద దళితులకి 60% అన్నది పక్కన పెట్టి 100% ఇల్లు వాళ్ళు ఇష్టానుసారంగా ఇచ్చుకుంటారు. దాంట్లో దళితులకు 10% కూడా 20% కూడా ఇవ్వని పరిస్థితి. ఈమెను రావద్దని, వస్తే నాకు మోడీతో ప్రాబ్లం అవుతుందని చెప్పడం అన్నది ఆ హెడ్లైన్స్ లోని సారాంశం. మరి సీఎం ఆఫీసులో విషయం మరి ఆయనకి ఎలా తెలుస్తుందో నాకైతే తెలియదు. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నాను. ఒక పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య ఒక కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోయినట్లయితే పెళ్లి కార్డు ఇవ్వడానికి అరగంట సమయం పడుతుందా? అరగంట సమయం ఎందుకు తీసుకున్నారు? ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తి చేసి వచ్చారు. కానీ ఢిల్లీలో ఏం మాట్లాడాలి, ఢిల్లీలో ఎలా వెళ్ళగాలి,
కాంగ్రెస్ పెద్దలతో ఎలాగ చేయాలి, అక్కడి నుంచి ఏం హామీలు తీసుకోవాలి అన్నది ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దాని ఉద్దేశం అంటే నేను మోడీని చూసుకుంటాను, నువ్వు సోనియాని చూసుకో. మన పొద్దున్న ఏ గవర్నమెంట్ వచ్చినా మనం సేఫ్ గా ఉండాలన్న ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం నాకు కనపడదు. దాన్ని కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా పరిశీలించమని నేను కోరుతా ఉన్నాను. ప్రెసిడెంట్ ఇస్తే వచ్చే పరిణామాలు, దాని యొక్క వెనక ఉన్న కుట్ర గురించే నేను మాట్లాడుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, షర్మిలా గారిని ఏఐసిసిలో తీసుకోండి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేయండి, కర్ణాటక నుంచి పార్లమెంట్ సీట్ ఇవ్వండి, రాజ్యసభకు పంపించండి, మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఒక స్టార్ క్యాంపెయిన్ కింద వాడుకోనండి మీకు నమ్మకం ఉంటే. అంతేగాని రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు చేపడితే తెలంగాణ బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తుందని చెప్పిన వ్యక్తి ఇక్కడ ఆంధ్ర బాధ్యతలు చేపడితే రాబోయే పరిణామాలే నేను ఇక్కడ తెలియజేస్తాను.